ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈ 2025 సంవత్సరంలో తెలుగు క్యాలెండర్లో వచ్చేటటువంటి శ్రావణ మాసము, భాద్రపద మాసము కలిసినటువంటి ఆగస్టు నెలలో వివాహాలకి, గృహ ప్రవేశాలకి, శంకుస్థాపనలకి, నామకరణం, అన్నప్రాసన వంటి అన్ని రకాల శుభకార్యాలకి శుభముహూర్తాలు ఏ ఏ రోజులలో ఉన్నాయో, ఒక్కో రోజు తేదీ, తిథి, వారం, నక్షత్రాలేమిటో, విశేషాలేమిటో, పండుగలేమిటో ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ 2025 సంవత్సరంలో ఆగస్టు నెల అనేది శ్రీ విశ్వావసునామ సంవత్సరం శ్రావణ శుద్ధ అష్టమి మొదలుకొని భాద్రపద శుద్ధ అష్టమి వరకు ఈ ఆగస్టు నెల అనేది ఉంటుందండి. ఆగస్టు నెలలో శ్రావణ మాసం అనేది ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 23వ తేదీ అమావాస్య తిథితో మనకి శ్రావణ మాసం ముగిసిపోతుందండి. ఆగస్టు నెల 24వ తేదీ ఆదివారం నుండి మనకి భాద్రపద మాసం ప్రారంభమవుతుందండి. ఈ శ్రావణ మాసానికి 2 నెలల ముందు మూఢాలు, ఆషాఢ మాసం వచ్చాయి కాబట్టి వివాహాలకి, గృహప్రవేశాలకి, శంకుస్థాపనలకు, శుభకార్యాలకి ముహూర్తాలు లేవండి. ఈ శ్రావణ మాసం నుండి మనకి ముహూర్తాలు ప్రారంభమయ్యాయండి. శ్రావణ మాసంలో 21వ తేదీ వరకు మనకి శుభకార్యాలకి శుభముహూర్తాలన్నీ బాగున్నాయండి. భాద్రపద మాసంలో అంతగా ముహూర్తాలు లేవు. ఈ ఆగస్టు నెలలో ఒక్కో రోజు తిథి, వార, నక్షత్రాలతో శుభముహూర్తాలు ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ వారము శుక్రవారము, తిథి శ్రావణ శుద్ధ అష్టమి, నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ రోజు విశేషంగా ఆశ్లేష కార్తె ప్రారంభమవుతుంది. ఈ రోజు ప్రత్యేకత ఆగస్టు 1వ తేదీ నుండి తల్లిపాల వారోత్సవము ప్రారంభమై ఆగస్టు 7వ తేదీ వరకు ఉంటుందండి. తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి. ఈ రోజు గృహ ప్రవేశాలకి, వివాహాలకి, పెళ్లి చూపులకు, అన్నప్రాసనకి, నిశ్చయ తాంబూలాలకు, సీమంతాలకు, అక్షరాభ్యాసానికి, అన్ని రకాల శుభకార్యాలకి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. 2025 సంవత్సరం ఆగస్టు నెల 2వ తేదీ వారము శనివారము, తిథి అష్టమి తిథి, ఉదయం వేళల్లో ఉన్నది. నక్షత్రము విశాఖ నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకతలు గాని, పండుగలు గాని, విశేషాలు గాని ఏమీ లేవండి. ఈ రోజు శుభకార్యాలకి అంత అనుకూలంగా లేదండి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 3వ తేదీ వారము ఆదివారము, తిథి నవమి తిథి, నక్షత్రము విశాఖ నక్షత్రం అండి. ఈ రోజు ప్రత్యేకత ఫ్రెండ్షిప్ డే. ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్షిప్ డే గా జరుపుకుంటారు. అలాగే ఈ రోజు విశేషంగా శ్రీ తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ రోజు వివాహాలకి, గృహ ప్రవేశాలకి, సీమంతానికి, అన్నప్రాసనకి, అక్షరాభ్యాసానికి, చిన్నపిల్లలను ఉయ్యలలో వేయటానికి, చెవులు కుట్టించుకోవటానికి, నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవటానికి, పెళ్లి చూపులకు, ఇటువంటి అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నది. 2025 సంవత్సరం ఆగస్టు నెల 4వ తేదీ వారము సోమవారము, తిథి దశమి తిథి, నక్షత్రము అనురాధ నక్షత్రము. ఈ రోజు విశేషంగా శ్రీ తిరుమల శ్రీవారి పవిత్రోత్సవానికి అంకురార్పణ. ఈ రోజు వివాహానికి అంత అనుకూలంగా లేదండి. గృహప్రవేశాలకి, భూ రిజిస్ట్రేషన్లకు, అద్దెలు మరటానికి, అన్నప్రాసనకి, అక్షరాభ్యాసానికి, చెవులు కుట్టించుకోవటానికి, ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు జరుపుకోవటానికి ఈ రోజు బాగుంది. 2025 సంవత్సరం ఆగస్టు నెల 5వ తేదీ వారము మంగళవారము, తిథి ఏకాదశి తిథి, నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజు విశేషంగా మతత్రయ ఏకాదశిని జరుపుకుంటారు. అలాగే శ్రావణ పుత్రద ఏకాదశిని కూడా జరుపుకుంటారు. ఈ రోజు శుభకార్యాలకి అంత అనుకూలంగా లేదండి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 6వ తేదీ వారము బుధవారము, తిథి ద్వాదశి తిథి, నక్షత్రము మూలా నక్షత్రము. ఈ రోజు విశేషంగా ప్రదోష వ్రతము, దామోదర ద్వాదశి. ఈ రోజు మూలా నక్షత్రం అండి. ఈ రోజు మూలా నక్షత్రం ఉండడం వల్ల ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవు. 2025 సంవత్సరం ఆగస్టు నెల 7వ తేదీ వారము గురువారము, తిథి త్రయోదశి తిథి, నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము. ఈ రోజు విశేషంగా శ్రీ తిరుమల శ్రీవారి యొక్క తెప్పోత్సవం సమాప్తం. ఈరోజు ప్రత్యేకత నేషనల్ హ్యాండ్లూమ్ డే, అంటే జాతీయ చేనేత దినోత్సవం. ఈ రోజు వివాహానికి అంత అనుకూలంగా లేదండి. కానీ అక్షరాభ్యాసానికి, చిన్నపిల్లలకి చెవులు కుట్టించడానికి, పెళ్లి చూపులకు, నిశ్చయ తాంబూలాలకి, అన్నప్రాసనకి, గృహప్రవేశాలకి, ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలకి ఈ రోజు ముహూర్తాలు ఉన్నాయండి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 8వ తేదీ వారం శుక్రవారము, తిథి చతుర్దశి తిథి, నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజు విశేషంగా శ్రావణ మాసంలో మహిళలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వరలక్ష్మి వ్రతం అండి.
ఈరోజు వివాహాలకి, పెళ్లి చూపులకి, నిశ్చయ తాంబూలాలకి, అక్షరాభ్యాసానికి, నామకరణానికి, చెవులు కుట్టించుకోవటానికి, గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి, అన్నప్రాసనకు, అన్ని రకాల శుభకార్యాలకి ఈరోజు అనుకూలంగా ఉందండి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 9వ తేదీ వారము శనివారము. తిథి శ్రావణ పౌర్ణమ తిథి. నక్షత్రము శ్రవణ నక్షత్రము. ఈ పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి అని, జంధ్యాల పౌర్ణమి అని, రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. ఈరోజు విశేషం రాఖీ పండుగ. ఈరోజు విశేషంగా అక్క తమ్ముడు, అన్నా చెల్లెలు అనుబంధానికి నిదర్శనంగా జరుపుకునే పండుగే రాఖీ పండుగ. అలాగే ఈరోజు హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. ఈ రోజు ప్రత్యేకత క్విట్ ఇండియా డే, అలాగే నాగసాకి డే. ఈ రోజు వివాహాలకి, గృహ ప్రవేశాలకి, నిశ్చయ తాంబూలాలకి, పెళ్లి చూపులకు, అన్నప్రాసనకి, అక్షరాభ్యాసానికి, నామకరణంకి, చెవులు కుట్టించుకోవటానికి, చిన్నపిల్లలు ఉయ్యలలో వేయటానికి, ఇటువంటి అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నదండి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 10వ తేదీ వారం ఆదివారము. తిథి శ్రావణ బహుళ పాడ్యమి తిథి. నక్షత్రము ధనిష్ట నక్షత్రము. ఈ రోజు విశేషంగా గాయత్రి ప్రతిపాద. ఈ రోజు కూడా వివాహాలకి, గృహ ప్రవేశాలకి, అన్నప్రాసనకి, అక్షరాభ్యాసానికి, నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవటానికి, పెళ్లి చూపులకు, ఇటువంటి అన్ని రకాల శుభకార్యాలకి ఈరోజు అనుకూలంగా ఉందండి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీ వారం సోమవారము. తిథి విద్యా తిథి. నక్షత్రము శతభిష నక్షత్రము. ఈ రోజు విశేషంగా రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన. ఈ రోజు గృహ ప్రవేశాలకి, వివాహాలకి అంత అనుకూలంగా లేదండి. పెళ్లి చూపులకు, నిశ్చయ తాంబూలాలకు, అక్షరాభ్యాసాలకు, అద్దె ఇల్లు మారటానికి, రిజిస్ట్రేషన్లకు, అన్నప్రాసనకు, వార ప్రారంభాలకు, ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉన్నదండి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 12వ తేదీ వారము మంగళవారము. తిథి తదియా తిథి. నక్షత్రము పూర్వభద్ర నక్షత్రము. ఈ రోజు విశేషంగా సంకటాలను తొలగించే సంకట మోచనుని యొక్క సంకష్టహార చతుర్థి వ్రతము. సంకష్టహార చతుర్థి వ్రతము విశేషంగా మంగళవారం వచ్చింది గనక ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని అంగారక సంకష్టహార చతుర్థి వ్రతంగా జరుపుకుంటారు. అలాగే ఈరోజు ప్రత్యేకత అంతర్జాతీయ యువజన దినోత్సవం, ఇంటర్నేషనల్ యూత్ డే. ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 13వ తేదీ వారము బుధవారము. తిథి చవితి తిథి. నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రము. ఈ రోజు ఎటువంటి ప్రత్యేకతలు లేవు. ఈ రోజు వివాహాలకి, పెళ్లి చూపులకు, గృహ ప్రవేశాలకి, నిశ్చయ తాంబూలాలకి, చిన్నపిల్లలను ఉయ్యలలో వేయటానికి, అక్షరాభ్యాసానికి, అన్నప్రాసనకు, సీమంతానికి, ఇటువంటి అన్ని రకాల శుభకార్యాలకి ఈ రోజు అనుకూలంగా ఉందండి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 14వ తేదీ వారము గురువారము. తిథి పంచమి తిథి. నక్షత్రము షష్ఠి నక్షత్రము. ఈ రోజు విశేషంగా బలరామ జయంతిని జరుపుకుంటారు. వివాహాలకి అంత అనుకూలంగా లేదండి. పెళ్లి చూపులకు, అన్నప్రాసనకి, నిశ్చయ తాంబూలాలకి, సీమంతాలకు, అక్షరాభ్యాసానికి, అద్దె ఇల్లు మారటానికి, రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి, వ్యాపార ప్రారంభాలకు ఈరోజు అనుకూలంగా ఉన్నది. 2025 సంవత్సరం ఆగస్టు నెల 15వ తేదీ వారం శుక్రవారము. తిథి సప్తమి తిథి. నక్షత్రం అశ్విని నక్షత్రము. ఈ రోజు విశేషము భారతదేశపు స్వాతంత్ర దినోత్సవము, ఇండిపెండెన్స్ డే. ఈ రోజు వివాహాలకి, గృహ ప్రవేశాలకి అంత అనుకూలంగా లేదండి. అన్నప్రాసనకి, అక్షరాభ్యాసాలకి, సీమంతాలకి, పెళ్లి చూపులకు, నామకరణానికి, ఇటువంటి అన్ని చిన్న చిన్న శుభకార్యాలకి ఈరోజు ముహూర్తాలు ఉన్నాయండి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ వారం శనివారము. తిథి అష్టమి తిథి. నక్షత్రము భరణి నక్షత్రము. ఈ రోజు విశేషంగా శ్రీకృష్ణ జన్మాష్టమి అండి. ఈ రోజు శ్రీకృష్ణుడు పుట్టినరోజు. దీనినే గోకులాష్టమి, కృష్ణాష్టమిగా జరుపుకుంటాము. ఈ రోజు ప్రభుత్వ సెలవు దినము. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ఆగస్టు నెల 17వ తేదీ వారం ఆదివారము. తిథి నవమి తిథి. నక్షత్రం కృత్తిక నక్షత్రము. ఈ రోజు విశేషము మఖ కార్తె అనేది ప్రారంభమవుతుంది. అలాగే సింహ సంక్రమణం సాయంత్రం 4:42 ఈ రోజు వివాహాలకి, గృహ ప్రవేశాలకి, నిశ్చయ తాంబూలాలకి, అన్నప్రాసనకి, అక్షరాభ్యాసానికి, చెవులు కుట్టించడానికి, నామకరణానికి, చిన్నపిల్లల్ని ఉయ్యలలో వేయటానికి, ఇటువంటి అన్ని రకాల శుభకార్యాలకి ఈ రోజు అనుకూలంగా ఉందండి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 18వ తేదీ వారం సోమవారము. తిథి దశమి తిథి. నక్షత్రము మృగశిర నక్షత్రము. ఈ రోజు ఎటువంటి ప్రత్యేకత లేదు. ఈ రోజు వివాహానికి అంత అనుకూలంగా లేదండి. పెళ్లి చూపులకు, గృహ ప్రవేశానికి, రిజిస్ట్రేషన్లకు, వ్యాపార ప్రారంభాలకి, అక్షరాభ్యాసానికి, సీమంతానికి, చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 19వ తేదీ వారము మంగళవారం. తిథి ఏకాదశి తిథి. నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం. ఈ రోజు విశేషంగా సర్వేషాం ఏకాదశి. అలాగే ఈ రోజు ప్రత్యేకత ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం.
వరల్డ్ ఫోటోగ్రఫీ డే. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకి అంత అనుకూలంగా లేదండి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 20వ తేదీ వారము బుధవారము, తిథి ద్వాదశి తిథి, నక్షత్రము పునర్వసు నక్షత్రము. ఈ రోజు విశేషంగా ప్రదోష వ్రతము, అలాగే ఈ రోజు శ్రీవత్స ద్వాదశి. ఈ రోజు ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ జయంతి. ఈ రోజు గృహ ప్రవేశాలకి, వివాహాలకి, నిశ్చయితాంబూలాలకి, అక్షరాభ్యాసానికి, సీమంతానికి, పెళ్లి చూపులకు, నామకరణానికి, ఇటువంటి అన్ని రకాల శుభకార్యాలకి ఈ రోజు అనుకూలంగా ఉందండి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 21వ తేదీ వారము గురువారము, తిథి త్రయోదశి తిథి, నక్షత్రము పుష్యమి నక్షత్రం. ఈ రోజు విశేషంగా మాస శివరాత్రి. ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. ఈ రోజు అద్దెలు మారటానికి, ప్రయాణాలకు మాత్రమే అనుకూలంగా ఉన్నది. 2025 సంవత్సరం ఆగస్టు నెల 22వ తేదీ వారం శుక్రవారము, తిథి చతుర్దశి తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఆగస్టు 22వ తేదీ పితృతర్పణాలకు చాలా మంచి రోజండి. ఈ రోజు కూడా శుభకార్యాలకి అంత మంచి రోజు కాదండి. అద్దెలు మారటానికి, ప్రయాణాలకు మాత్రమే అనుకూలంగా ఉంది. 2025 సంవత్సరం ఆగస్టు 3వ తేదీ వారం శనివారము, తిథి అమావాస్య తిథి, నక్షత్రము మఖా నక్షత్రం. ఈ రోజు విశేషంగా శ్రావణ బహుళ అమావాస్య తిథి. ఈ రోజు పోలాల అమావాస్యను జరుపుకోనున్నాము. రోజు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ రోజుతో శ్రావణ మాసం ముగుస్తుంది. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకి అనుకూలమైన ముహూర్తాలు లేవండి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 24వ తేదీ వారం ఆదివారము, తిథి భాద్రపద శుద్ధ పాడ్యమి తిథి, నక్షత్రము పుబ్బ నక్షత్రము. ఈ రోజు నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు విశేషంగా చంద్రోదయం, అలాగే శ్రీ వెంకయ్య స్వామి ఆరాధనోత్సవం. ఈ రోజు వివాహాలకి, గృహ ప్రవేశాలకి అంత అనుకూలంగా లేదండి. స్టేషన్లకు, అద్దె ఇల్లు మారటానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఈ భాద్రపద మాసంలో గృహ ప్రవేశాలకి, వివాహాలకి అంత అనుకూలంగా ఉండదండి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 25వ తేదీ వారం సోమవారము, తిథి విద్యా తిథి, నక్షత్రం ఉత్తర నక్షత్రము. ఈ రోజు విశేషంగా సోమవార వ్రతము, అలాగే వరాహ జయంతి. ఈ రోజు అద్దె ఇల్లు మారటానికి, అక్షరాభ్యాసానికి, ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలకు మాత్రమే అనుకూలంగా ఉంది. 2025 సంవత్సరం ఆగస్టు నెల 26వ తేదీ వారము మంగళవారము, తిథి తదియా తిథి, నక్షత్రం హస్త నక్షత్రము. ఈ రోజు విశేషంగా హరితాళిక గౌరీ వ్రతం, అలాగే శ్రీ బలరామ జయంతి. ఈ రోజు ప్రత్యేకత ఉమెన్స్ ఈక్వాలిటీ డే, మహిళల సమానత్వ దినోత్సవము. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలైతే లేవండి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 27వ తేదీ వారము బుధవారము, తిథి చవితి తిథి, నక్షత్రము చిత్తా నక్షత్రము. ఈ రోజు విశేషంగా వినాయక చవితి, అలాగే చతుర్థి వ్రతం. 2025 సంవత్సరం ఆగస్టు నెల 28వ తేదీ వారము గురువారము, తిథి పంచమి తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ రోజు విశేషము ఋషి పంచమి. ఈ రోజు పెళ్లి చూపులకు, అద్దె ఇల్లు మారటానికి, ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. 2025 సంవత్సరం ఆగస్టు నెల 29వ తేదీ వారం శుక్రవారము, తిథి షష్ఠి తిథి, నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ రోజు విశేషంగా సూర్య షష్ఠి వ్రతం. ఈ రోజు ప్రత్యేకత నేషనల్ స్పోర్ట్స్ డే, జాతీయ క్రీడా దినోత్సవం. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవు. 2025 సంవత్సరం ఆగస్టు నెల 30వ తేదీ వారము శనివారము, తిథి సప్తమి తిథి, నక్షత్రము విశాఖ నక్షత్రము. ఈ రోజు ఎటువంటి విశేషాలు గాని, ప్రత్యేకతలు గాని లేవు. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవు. 2025 సంవత్సరం ఆగస్టు నెల 31వ తేదీ వారం ఆదివారము, తిథి అష్టమి తిథి, నక్షత్రము అనురాధ నక్షత్రము. ఈ రోజు నుంచి పుబ్బ కార్తె ప్రారంభం. ఈ రోజు ప్రత్యేకంగా దుర్గాష్టమి వ్రతం, మహాలక్ష్మి వ్రతం, రాధాష్టమి. ఈ రోజు అద్దెలు మారటం, అన్నప్రాసన, సీమంతం, ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు జరుపుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. ఈ 2025 సంవత్సరంలో ఆగస్టు నెలలో శ్రావణ శుక్రవారాలు ఆగస్టు నెల 1వ తేదీ, ఆగస్టు నెల 8వ తేదీ, ఆగస్టు నెల 15వ తేదీ, ఆగస్టు నెల 22వ తేదీ వచ్చాయండి. మొత్తంగా 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. అలాగే శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు జరుపుకోవటానికి ఆగస్టు నెలలో ఎన్ని మంగళవారాలు వచ్చాయంటే ఆగస్టు నెల 5వ తేదీ, ఆగస్టు నెల 12వ తేదీ, ఆగస్టు నెల 19వ తేదీ వచ్చాయండి. మన గ్రహబలం, తారాబలం అనుసరించి శుభముహూర్తము సమయం అనేది మారుతూ ఉంటుందండి. మీ పండితుడిని సంప్రదించి శుభముహూర్త సమయాల్ని నిర్ణయించుకోగలరు. ఇంతేనండి ఈ వీడియో.
ఈ వీడియోలో మీకు ఆగస్టు నెలలో వచ్చే తిథి వార నక్షత్రాలు, శుభముహూర్తాలు, పండుగలు, పర్వదినాలు అన్ని విశేషాలు కూడా వివరించానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే 10 మందికి తెలియచేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. తప్పకుండా లైక్ చేయండి. మా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.